గ్యాప్ కవర్ చేసుకుంటూ ప్లాన్ స్పెషల్ ప్లాన్ తయారు చేస్తాం. వీళ్ళు క్లాస్మేట్ చాలా చేశారు సార్. లాస్ట్ టైం ఎమ్మెల్యేస్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ పెట్టాము సిఎస్ఆర్ కింద ఎన్ని చేశామని. పర్సనల్లీ మా పిఎం సార్ కూడా అనిల్ కుమార్ సింగ్ సార్ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని బట్టి మాకు ఒక అప్రూవల్ తీసుకున్నాము. సేమ్ అలాగే మేము కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టడీ హాల్ అండ్ కన్స్ట్రక్షన్ అనిల్ గారికి, అదేవిధంగా వర్ష గారికి, మానవతా సదన్ని అంటే పిల్లల్ని తన పిల్లలుగా చూసుకుంటున్న సుధాకర్ గారికి, రమేష్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా శుభాభినందనలు. సో మనకి ముందుగా ఈ 45 lakhsతో ఏదైతే సిఎస్ఆర్ కింద మనకి మానవతా సదన్లో డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేశారో అందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అదేవిధంగా మానవతా సదన్ పిల్లల తరఫున కూడా అతాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ధన్యవాదాలు. సో మనకి అంటే సిఎస్ఆర్ వర్క్స్ ఎక్కడైనా టేకప్ చేయొచ్చు, బట్ ఇలాంటి నీడీ ప్లేసెస్లో టేకప్ చేయడం అనేది నిజంగా సిఎస్ఆర్ యొక్క మెయిన్ ఇంటెన్షను. సో దాన్ని ఫుల్ఫిల్ చేశారు. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంటే ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసిన ముందుగా యోగితారాణా మేడం గారిని అయితే గుర్తు చేసుకోవాలి. అంటే ఇలాంటి ఇనిషియేటివ్ మనకి యూనిక్గా అంటే వేరే జిల్లాల్లో ఎక్కడా లేదు. మన జిల్లాలో ఆ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, అదేవిధంగా మంచి టీం కూడా ఇక్కడ పనిచేస్తున్న టీం అందరికి కూడా కృతజ్ఞతలు. అంటే పిల్లల్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు కూడా. సో అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అదేవిధంగా నా తరఫున కూడా 100% ఖచ్చితంగా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిజాల్వ్ చేస్తాము. బట్ పిల్లలందరికీ ఏమంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాము స్టాటిస్టిక్స్, చాలామంది పిల్లలు ఆల్రెడీ వేరే ప్లేసెస్లో కూడా నర్సింగ్ చదువుకుంటున్నారు, అదేవిధంగా బీటెక్ చేస్తున్నారు. చాలా ఆనందం. సో అందరు కూడా అంటే ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, మిమ్మల్ని ఇంత బాగా కేర్ తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు అందరూ బాగా చదువుకోవాలి, మీరు మీ జీవితంలో మంచిగా అంటే మంచి స్థాయిలో మీరు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ టేకప్ చేయడం. కానీ ఇక్కడ ఇంతమంది స్టాఫ్ ఇంతమంది కూడా కమిట్మెంట్తో పనిచేయడానికి అది మెయిన్ రీజను. సో పిల్లలందరూ కూడా మీరు మంచిగా చదువుకోవాలి. సో ఇప్పుడు ఈవెన్ మనకి మీరు డిజిటల్గా కూడా క్లాసెస్ అటెండ్ అవ్వడానికి కూడా ఈ సిఎస్ఆర్ కింద మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇన్ హౌస్లో కూడా మీకు ట్యూటర్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంటే మనకి జనరల్గా అయిన తర్వాత ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు చెప్తారు ఇది చదవండి, లేదు
ట్యూషన్కి వెళ్ళండి, ఈరోజు ఏం జరిగింది అని అడుగుతారు. బట్ మనకి ఇదే ఇల్లు కాబట్టి, సో ఇక్కడ ఉన్న వాళ్ళే మీకు పేరెంట్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లుగా మంచిగా చదువుకోవాలి. మీరు ఏ రోజైతే మంచి పొజిషన్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడతారో అప్పుడు నిజంగా ఇది మానవతా సదన్ను మనం ఏర్పాటు చేసుకున్నందుకు అది గోల్ అచీవ్ అయినట్లు. సో ఆల్రెడీ చెప్పారు, ఇక్కడ ఉన్నారు ఒక 20,000 సమ్ జాబ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు 35,000. సో ఇలాగా జాబ్ చేసుకొని మళ్ళీ అగైన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా చదివించడం అనేది చాలా ఉన్నతమైన ఆశయం అది. సో మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచిగా చదవండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏమున్నా కూడా ఇక్కడ ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. బట్ మీరు కూడా అందరి పిల్లల్లాగా బాగా చదువుకొని మంచిగా మీరు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. మీలో కూడా ఎవరో ఒకరు ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాము. సో సుధాకర్ గారు చెప్పారు, ఎంబీబీఎస్ అయినా చదివిస్తామని. ఎంబీబీఎస్ఏ కాదు, మీరు నెక్స్ట్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దట్ మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారు. సో మీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మొత్తం మీ ఎస్టాబ్లిష్ మొత్తం కూడా సుధాకర్ గారు ఆల్మోస్ట్ మొత్తం కూడా మేము తిరిగి చూడడం జరిగింది. సో ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, అది ముఖ్య ఉద్దేశం. సో మీ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇంత మంచిగా మనకి ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన అతాంగ్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వారికి మరొకసారి ధన్యవాదములు. థ్యాంక్ యూ.